నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. గవర్నర్ కోటాలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా నియమితులైనటువంటి ప్రొఫెసర్ కోదండరాం అట్లాగే అలీ ఖాన్ల వీళ్ళిద్దరి నియామకాలను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తాజాగా బుధవారం రోజు కీలక తీర్పు వెలువరించింది. అయితే తదుపరి విచారణ 17కు కూడా వాయిదా వేసింది. అది సెకండరీ, కానీ మొత్తానికైతే తీర్పు వెలువరించింది. మరి ఈ నియామకాలను ఇప్పుడు సవాల్ చేస్తూనే ఖచ్చితంగా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ కానీ సత్యనారాయణ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి ధర్మాసనం ఈ నియామకాలు చట్టపరంగా సరైనటువంటివి కావు అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. అయితే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ కోటాలో ఈ నియామకాలకు కోదండరాం, అలీ ఖాన్ పేర్లను సూచించారు. అయితే ఇక్కడ గవర్నర్ ఎటువంటి అభ్యంతరం లేకుండానే వీరిని శాసన మండలికి కూడా పంపించారు. ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి, అంతా సజావుగా సాగిపోయింది. అయితే ఈ ఎంపికనే ఇప్పుడు సుప్రీం తప్పుపడుతోంది. అప్పట్లోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ నియామకాలను ప్రశ్నించారు. అయితే గవర్నర్ బీఆర్ఎస్ ప్రతిపాదించినటువంటి శ్రవణ్ గారి, సత్యనారాయణ పేర్లను తిరస్కరించడం, తర్వాత వాళ్ళ ప్లేస్లో కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి ఆ ప్రతిపాదనను ఆమోదించడం పట్ల కొంత తీవ్రమైనటువంటి విమర్శలను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తపరిచింది. అయితే దాన్ని ఆక్షేపిస్తూనే సుప్రీంకోర్టును కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. దీంతోనే దీర్ఘకాలికంగా హోల్డ్లో ఉన్నటువంటి ఆ కేసు పైన తాజాగా బుధవారం రోజు విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోదండరాం, అలీ ఖాన్ల యొక్క నియామకాలను కూడా రద్దు చేసింది. అలాగే ఖాళీ అయినటువంటి ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నామినేషన్లు దాఖలు చేసినా అవి తుది తీర్పుకు లోబడి ఉంటాయంటూ కూడా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు 2 స్థానాలు కూడా పెండింగ్లో పడినటువంటి పరిస్థితి. కానీ కేసును తదుపరి విచారణ కోసం 17 తారీఖు వాయిదా వేసింది. మరి ఈ తీర్పు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఒక రకంగా పెద్ద ఎదురు దెబ్బగా ఇప్పుడు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక రకంగా చెప్పాలంటే కోదండరాం కీలక పాత్ర పోషించారు, ముఖ్య పాత్ర. జేఏసీ ద్వారా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యమంలో కీలక భాగస్వామిగా కోదండరాం ఆ రోజు ఉన్నారు. 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయానికి సహకరించినటువంటి నేతగా కూడా కోదండరాంకి గుర్తింపు. ఎందుకంటే తెలంగాణ జనసమితి పేరుతో తెలంగాణ పార్టీ పెట్టడం, మరోవైపు ఆ పార్టీ కొంత ఎన్నికలకు పోటీ చేయకుండా కాంగ్రెస్కి యునానిమస్గా సపోర్ట్ చేయటం, ఇట్లా కొంత సహకరించారు. అయితే ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన కృతజ్ఞతలు తెలిపింది ఆయనకి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ సుప్రీంకోర్టులో తీర్పుతో ఇప్పుడు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల భవిష్యత్తు కూడా సెప్టెంబర్ 17 వెలువడే తుది తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. మరి వీళ్ళు కొనసాగే అవకాశాలు ఉంటాయా? మరి కాంగ్రెస్ పార్టీ వాదన ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఏ విధంగా సుప్రీంకోర్టుకు మరొకసారి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు అంటే ఇప్పుడు ఆ ఎన్నిక ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా కొత్త ఇద్దరిని ఎవరైనా ప్రపోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా 17 తర్వాత దీని పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ తీర్పు తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి గవర్నర్ కోటా నియామకాల పైన ఒక రకమైనటువంటి చర్చకు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ తన తదుపరి వ్యూహం ఏంటి అనేది ఒక రకమైనటువంటి చర్చ అయితే, మరి బీఆర్ఎస్ ఈ పరిణామాన్ని ఎలా మార్చుకుంటుంది రాజకీయంగా అన్నది ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కొంత లీగల్ సిస్టమ్స్ నమ్ముకుంటుంది. గతంలో నుంచి కూడా ఎవరైతే 10 మంది ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కూడా గతం నుంచి కూడా లీగల్ బ్యాటిల్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇది ఖచ్చితంగా మేము చంపపెట్టు, ప్రజాస్వామ్యానికి చంపపెట్టు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ నుంచి మొదలుకుంటే అందరూ కూడా ఇవాళ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇక దాసోజు శ్రవణ్ అట్లాగే సత్యనారాయణ వాళ్ళిద్దరూ కూడా గతంలో వాళ్ళను ప్రపోజ్ చేస్తే గవర్నర్గా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉంది. కొంత బీజేపీ చెప్పుచోతలోనే గవర్నర్ ఆ రోజు నడుచుకుంది. అందుకనే ఆ రోజు ఆ నియామకాలను రిజెక్ట్ చేసింది, హోల్డ్లో పెట్టింది, తిప్పి పంపింది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. సో ఆ రోజు తిప్పి పంపారు కాబట్టి ఇవాళ దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనే అంశం మీదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫైట్ కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు కోదండరాంది, అలీ ఖాన్లకు సంబంధించినటువంటి నియామకాలు చెల్లవు అనేదే సుప్రీంకోర్టు వీళ్ళు చేసినటువంటి అప్పీల్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదొక పెద్ద ఎదురు దెబ్బగానో చెంపదెబ్బగానో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి క్యాంపెయిన్ చేస్తుంది. కానీ సీన్ కట్ చేస్తే 17 తారీఖు తుది విచారణ ఉంది. సుప్రీంకోర్టుకు మరొకసారి అప్పీల్కి వెళ్ళే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. వీళ్ళు చెప్పే వాదనలు వీళ్ళు చెప్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏంటంటే మేము ఖచ్చితంగా ఆధిక్యం సాధించాం, భవిష్యత్తులో మీ ప్రజాస్వామిక అపహాస్యం చేసేలాంటి చర్యలు నడవు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో వాస్తవానికి గవర్నర్ కోటాలో ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీలుగా వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి అంటే రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదు అంటే ఒక సేవా రంగంలో ప్రజలకు విశేష సేవలు అందించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇటువంటి పోస్టులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆనాడు దాసోజు శ్రవణ్ పొలిటికల్గా ఉన్నారు కాబట్టి
రిజెక్ట్ చేశారు గవర్నర్, ఆ రోజు అర్హులు కారు అంటూ కూడా తిప్పి పంపినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎట్లా అర్హులు అవుతారని ఇక్కడ వీళ్ళు లేవనెత్తినటువంటి పాయింట్. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇది ఒక చెంప పెట్టులాగా కాంగ్రెస్ పార్టీకో లేకుంటే ఇతర బీజేపీ పార్టీలకో చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే 17వ తారీఖు ఇంకా తుది విచారణ ఉంది, ఇప్పటికే అయిపోలేదు సినిమా ఇంకా. కానీ ఇప్పటికైతే మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరోవైపు దీన్ని నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చెంపపెట్టు అంటే అది ఎవరికి చెంపపెట్టు అనేది తెలియట్లా. బట్ బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఇక టాప్ గేర్లో వెళ్ళిపోయినటువంటి స్పీడ్గానే వెళ్ళినట్టుగానే బీఆర్ఎస్ భావిస్తోంది. మరి ఈ ఎపిసోడ్ రెపర్కేషన్స్ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఏ విధంగా ఉంటుంది, ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు, మరి నిజంగానే ఇప్పుడు కొత్త వీళ్ళిద్దరి స్థానంలో కొత్త ఎమ్మెల్సీలుగా మారే అవకాశాలు ఏమైనా ఉంటుందా, మరి అటువంటి అవకాశం సుప్రీంకోర్టు ఏమైనా కల్పిస్తే అంటే వీళ్ళని రిజెక్ట్ చేస్తే భవిష్యత్తులో ఎవరెవరికి ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది, అంతా కూడా $1 మిలియన్ క్వశ్చన్స్. బట్ ఉన్నటువంటి వ్యవహారంలో సెప్టెంబర్ 17 తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యలు చేసింది, హోల్డ్లో పెట్టినట్టుగానే చూడాలి. మరోవైపు తిరస్కరించింది వీళ్ళ యొక్క నియామకాల్ని. సో ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరగబోతున్నది మాత్రం కొంత ఆసక్తిగా మారింది. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక తుది కీలకమైనటువంటి తీర్పుగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఒక రకంగా చెప్పాలంటే ఎట్లయినా చేస్తాం, ఏదైనా చేస్తాం అనే దానికి నిజంగానే ఇదొక అంటే ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు, వీటికి చట్టాలు న్యాయాలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి, నడుచుకోవాలనే దానికైతే ఇది ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా మిగిలే అవకాశాలు అయితే ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.